హాయ్ ఫ్రెండ్స్, రాయన్ చిత్రం ఈరోజు రిలీజ్ అయింది. ఈ చిత్రంలో హీరోగా నటించింది ధనుషే. అలాగే ఈ చిత్రానికి డైరెక్టర్ కూడా ధనుషే అన్నమాట. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్. ఈ సినిమా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, స్టార్టింగ్ నుంచి మూవీ యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నెక్స్ట్ సీన్ ఏం జరగబోతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ అయితే కలిగిస్తూ ఉంటుంది అనమాట. ఇదేమన్నా సస్పెన్స్ మూవీ కాదు, హర్రర్ మూవీ కాదు, అయినా సరే నెక్స్ట్ సీన్ ఏం జరగబోతుందన్న ఇంట్రెస్టింగ్ అయితే కలిగిస్తూ ఉంటుందన్నమాట. హీరో ధనుష్కి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి అయితే ఉంటుందన్నమాట. చాలా బ్రహ్మాండంగా వాళ్ళని చూసుకుంటా ఉంటాడు. చిన్నప్పుడే అమ్మ నాన్నలు లేకుండా పెరిగి పెద్ద అవుతారనమాట. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని అయితే నడుపుతూ ఉంటారనమాట. తన ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే మాత్రం ధనుష్ ఊరుకోడు. మాస్ యాక్షన్తో దుమ్ము దులిపేస్తారనమాట వాళ్ళని. అలాగే వాళ్ళుండే ఏరియాలో రెండు వర్గాల మధ్య ఎప్పుడు ఫైటింగ్ అయితే కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఈ తరుణంలో ఒక వర్గానికి చెందిన నాయకుడిని ధనుష్ చంపేస్తాడు. అంటే ధనుష్కి ఆ వర్గంతో శత్రుత్వం ఉండదు, బట్ కొన్ని అనివార్య కారణాల వలన చంపేయాల్సి వచ్చింది తన తమ్ముడి కోసం. ఆ తర్వాత ఆ వర్గానికి సంబంధించిన నాయకుడిని చంపింది ఎవరు అనేది మరో వర్గానికి సంబంధించిన నాయకుడు, అంటే ఎస్ఎస్ సూర్య ఫలానా వ్యక్తి చంపేశాడని చెప్పేసి కనిపెట్టి ఫస్ట్ సిట్టింగ్లోనే, అంటే అప్పుడే సిట్టింగ్ అనమాట, ధనుష్ సూర్య అంటే నువ్వు పలానా వ్యక్తిని చంపేశావు, ఇక్కడి నుంచి నువ్వు నా కింద పనిచేయాలని చెప్పేసి స్వీట్ వార్నింగ్ అయితే ఇస్తాడనమాట ధనుష్కి. అక్కడ ఆ సీన్స్ చాలా బ్రహ్మాండంగా వచ్చిందనమాట. మంచి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ధనుష్. చెల్లి వచ్చేసి అన్నయ్యని చంపేయాల్సి వచ్చింది, అలాగే అన్న వచ్చేసి తమ్మును చంపేయాల్సి వస్తుంది అనమాట. సూర్య ధనుష్ యొక్క ఇద్దరు తమ్ముళ్ళను తన వైపు తిప్పుకొని హీరోనే ధనుష్నే చంపేయాలని చెప్పేసి చెప్పగా, ఇద్దరు తమ్ముళ్ళు కూడా అన్నయ్యని చంపేయాలని చూస్తారు, పొడి చేస్తారు కూడా. ఆ సీన్ కాస్త చూడడానికి మనకి అంటే ఎంతో అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టి దూరం చేయాలన్న ప్రయత్నిస్తాడు ఎస్ఎస్ సూర్య. సినిమా చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక మాస్ యాక్షన్ డ్రామా అన్నమాట ఈ సినిమా. డైలాగ్స్ కూడా హీరోది చాలా తక్కువగానే ఉంటుంది. ఎప్పుడు చూసినా చాలా కోపంగా ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలాగా కనిపిస్తాడు ధనుష్. ధనుష్ యొక్క పాత్ర చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ చాలా బ్రహ్మాండంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారనమాట. కొన్ని చోట్ల సైలెంట్గా ఉండి ఒక్కసారిగా ఏదో జరగబోతున్నట్లుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ని అయితే బాగా ఆకట్టుకుంటుంది. మరి చూడాలి ఈ చిత్రం ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది అనేది. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ రాయన్ సినిమాను చూసినట్లయితే మీకు ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.